నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఇటీవల ఇచ్చిన అఖిలపక్ష సమావేశంలో వారి ప్రసంగంలో భారత యొక్క విదేశాంగ విధానంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో రాజకీయాల్లో భారత యొక్క స్థానం ఏమిటో స్పష్టంగా తెలియజేశారు. ఆయన పాకిస్తాన్పై పరోక్షంగా విమర్శలు కూడా గుప్పించారు. డాక్టర్ జయశంకర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, భారత్ ఎప్పుడూ మధ్యవర్తిగా అంటే బ్రోకర్గా వ్యవహరించలేదు. మా దేశం సొంత నిర్ణయాలతో స్వతంత్ర విదేశాంగ విధానంతో ముందుకు సాగిపోతుంది అని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పేర్కొన్నారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, భారత్ ఒక బాధ్యత గల దేశం. మేము ఇతర దేశాల మధ్య సమస్యల్లో జోక్యం చేసుకోవటం లేదు, కానీ శాంతి స్థిరత్వం కోసం మా పాత్రతను నిర్వర్తిస్తాం అని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు తరచూ అంతర్జాతీయ వేదికలపై మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు వారు తిరిగి సమాధానం చెప్పు, మనకు ఇరాన్తో ఉన్న సంబంధాలు కానీ అమెరికాతో ఉన్న సంబంధాలు కానీ చాలా చక్కగా ఉన్నాయి. మన దౌత్య ఆలోచనలో అది ఒకటి. మన వాహనాలు అవి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే కానీ ఎల్పిజి తీసుకొచ్చే వాహనాలు కానీ సురక్షితంగా మన దేశానికి వస్తాయి. అదే విషయంలో పాకిస్తాన్ యొక్క వాహన నౌకలు ఎల్పిజి తీసుకురావడానికి వెళ్ళినటువంటి నౌకల్ని వారు వెంటనే అక్కడ నేవల్ ఫోర్సు తిరిగి పంపించారు. ఇంకా వాళ్ళు ఇంకా దౌత్యం ఏమి చేస్తారు? దౌత్యం ఎవరితో చేస్తారు? వాళ్ళకే లోపలికి రావడానికి అనుమతి లేకపోతే అన్న సందర్భంలో వారు చెప్తూ, జయశంకర్ గారి మాటలు భారత యొక్క స్వాభిమానాన్ని స్వతంత్రతను ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శించడం అనేటువంటిది చాలా చోద్యంగా కనిపిస్తున్నది. పాకిస్తాన్ వెనకేసుకొచ్చి పాకిస్తాన్కు మీడియేట్ చేస్తున్నది కదా అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని పెట్టుకొని వాళ్ళు పార్లమెంట్లో అడగటం చాలా చోద్యంగా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిమాణాల మధ్య భారత్ తన స్థానం స్పష్టంగా చెప్పడం అనేటువంటిది గమనార్హం. భారత్ నిజంగా చెప్పాలంటే ఒక బలమైన స్వతంత్ర దేశంగా నిలబడుతూ ఇతర దేశాల ప్రభావానికి లోను కాకుండా ముందుకు సాగుతుందనే సందేశాన్ని జయశంకర్ గారి ప్రసంగంలో మరోసారి స్పష్టం చేసింది. చూస్తూనండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.